ఈ వీడియోలో బ్రహ్మ ఆనందం తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. చాలా కాలానికి బ్రహ్మానందం గారు అయితే ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ ఈ మూవీలో చేయడం జరిగింది. అది కూడా తన కొడుకైన రాజా గౌతమ్ గారితో. అదే చాలా స్పెషల్ అనమాట ఈ మూవీకి. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి బ్రహ్మానందం గారు ఒక ఓల్డేజ్ హోమ్లో అయితే తన లైఫ్ని గడుపుతూ ఉంటారు. బట్ ఒక రోజు సడన్ గా తన మనవన్ని కలిసి తనని ఒక విలేజ్ కి అయితే తీసుకెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు తన ఆ విలేజ్ కి ఎందుకు తీసుకెళ్లాడు, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే బ్రహ్మ ఆనందం. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ భయ్యా, యావరేజ్ వాచ్ అని చెప్తా నేను. థియేటర్ కన్నా ఓటీటీకి వస్తని చెప్తా, అంటే థియేటర్కి వెళ్ళొద్దని అయితే ఏం చెప్పట్లా, నాకు అనిపించింది అలాగా. మూవీలో నాకు నచ్చినవి ఏమైనా ఉన్నాయంటే పాజిటివ్స్ వచ్చేసి బ్రహ్మానందం గారు అండ్ రాజా గౌతమ్ గారు ఇద్దరు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే పీక్ భయ్యా, చాలా బాగా చూపించారు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే. మెయిన్ రాజా గౌతమ్ గారు అయితే చాలా మూవీస్ అయితే చేశాడు ఆయన, బట్ ఏ మూవీలో కూడా ఈ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చూడలేదు. ఇందులో కొంచెం ఇంప్రూవ్ అయ్యారని చెప్పాలి, చాలా బాగా నటించారు. అండ్ బ్రహ్మానందం గారు మేమ్ గాడ్ భయ్యా, ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తాం, ఎప్పటి నుంచో ఉన్నదే. యాజ్ యూజువల్ కుమ్మేస్తారు, డౌటే లేదు. నేను మెయిన్ మూవీకి వెళ్ళిందే ఆయన కోసం, ఒక ఫుల్ లెంత్ రోల్ చూద్దాం బ్రహ్మానందం గారిది అని చెప్పేసి. చాలా కాలం అయిపోయింది కాబట్టి ఆయన కోసం వెళ్ళే మూవీకి. అండ్ అక్కడక్కడ ఫ్యూ కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి, అది కూడా వెన్నెల కిషోర్ గారి వల్లే. ఆయన ఉన్న ప్రతి కామెడీ సీన్ వర్కౌట్ అయింది, మాక్సిమం ఫన్ జనరేట్ చేశారు భయ్య. అండ్ ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ అయితే చూపిస్తారు, ఆ లవ్ ట్రాక్ కూడా నాకు బాగా అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే థిన్ స్టోరీ లైన్ భయ్య, అంత పెద్ద చెప్పుకోదగ్గ గొప్ప స్టోరీ లైన్ ఏం కాదు. ఆ స్టోరీని పట్టుకుని చాలా వరకు సాగదీస్తారు, చాలా సీన్స్ అన్ని బోర్ కొడతాయి. ఫస్ట్ హాఫ్ జస్ట్ 1 hour ఉన్నప్పటికి కూడా చాలా లెందీగా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. అండ్ ఆ ట్విస్ట్లు కూడా గెస్ చేయొచ్చు, ఈజీగా ప్రిడిక్టబుల్, అంత సూపర్ ట్విస్ట్లు ఏం కాదు. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఎందుకు ఉన్నాయి అన్నట్టు ఉంటాయి భయ్య, అంత ఇంపార్టెన్స్ కూడా ఉండదు. అండ్ ఆ ఎమోషనల్ కనెక్ట్ కూడా అంతగా కనెక్ట్ అవ్వరు మీరు. ఇంకా ఉన్న సెకండ్ హాఫ్ లో సీన్స్ అన్ని కూడా కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తాయి, అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ డైలాగ్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. అండ్ ఒకటి నాకు నచ్చింది చెప్పడం మర్చిపోయా, మెయిన్ బీజిఎం నాకు చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో. మ్యూజిక్ వైజ్ అయితే మూవీ చాలా బాగా అనిపించింది. అంతే భయ్య, ఇంకా నాకు ఇంకేమీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మూవీలో. మీరు కనుక బ్రహ్మానందం గారిని చూద్దాము, థియేటర్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే వెళ్ళండి, చూడండి. లేదంటే మీ దగ్గర టైం లేదు, డబ్బులు లేవనుకుంటే ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేయండి. మరి సూపర్ మూవీ అయితే ఏం కాదు, ఇట్ వాజ్ అన్ యావరేజ్ వాచ్. ఓకే, మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మార్నింగ్ ఆల్రెడీ లైలా మూవీ రివ్యూ పెట్టాను నేను, ఒకసారి చెక్ చేయండి, విజిట్ చేసి ఛానల్ని. నోటిఫికేషన్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.